నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇక్కడే ఉండేదాన్ని. నేను 15 సంవత్సరాలు గిరి ప్రదక్షిణ చేశాను. ఇది 16వ సంవత్సరం. 108 సార్లు పైన తిరిగేశాను. మా వాళ్ళందరూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తిరగాలని అన్నారని హైదరాబాద్ నుంచి మళ్ళా వచ్చాను. గిరి ప్రదక్షిణ చేసుకుని మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్తాను. అన్ని కోరికలు భగవంతుడు తీర్చేసాడు. నా కష్టాలన్నీ ఒడ్డెక్కించేసాడు. హ్యాపీనెస్ ఇచ్చేసాడు ఫుల్గా. అడిగితే వచ్చేది తక్కువ, అడగకుండా వెళ్ళి తిరిగితే ఇచ్చేదే ఎక్కువ. కోరికతో ఎప్పుడూ కాదు, సంకల్ప సిద్ధి ఉంటే ఏదైనా అవుతుంది. కానీ ఈ గిరి ప్రదక్షిణ చేశాక కూడా నాకు ఎలాంటి బీపీ షుగర్లు ఏవీ లేవు. హెల్త్ రూపంగా చాలా నాకు 62 ఇయర్స్ హ్యాపీనెస్, ఫుల్గా హ్యాపీగా ఉన్నాను. అందుకే అందరూ భక్తితో శ్రద్ధలతో కేవలం ఏదో పంచదారి తిందామని కాకుండా సుఖంగా సంతోషం ఆరోగ్యంగా భగవంతుని సేవించారు. మా తాతగారు అసిస్టెంట్ కమిషనర్ పిఏగా శంబర్ కామేశ్వరరావు గారు మా తాతగారు. అమ్మ పిన్ని వాళ్ళందరూ ఇక్కడే పుట్టి పెరిగారు. సింహాచలం దేవస్థానంలో తాతగారు సర్వీస్ చేశారు. ఇప్పుడు మా మావయ్య సింహాచలం దేవస్థానంలో సర్వీస్ చేస్తున్నారు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఆడుకుని ఇక్కడే పెరిగాము. ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ వెళ్తూ ఉంటాం కుటుంబ సమేతంగా. ఓం నమో లక్ష్మీ నరసింహాయ. మేము ఒరిస్సా నుంచి వచ్చాం. బాగుంది. ఇది మన వైఫ్ అండ్ హస్బెండ్ ఫస్ట్ టైం వస్తున్నాం. మా అతను మిలిటరీలో పనిచేసేవారు, రిటైర్ అయిపోయారు. అందుకని మాకు ఈ సంవత్సరం దేవుడి అనుగ్రహం కలిగింది. ఫస్ట్ టైం మేము వస్తున్నాం. చాలా సరదాగా అనిపిస్తుంది. మేడం మేము ఫస్ట్ టైం అయితే 2025లో వచ్చాం మేడం. 2025లో అంటే మా సారు శివగణేష్ సార్ ఇదే తీసుకొచ్చిన తర్వాత మాకైతే ఫస్ట్ టైం తీసుకురాగానే అరే 20 ఇయర్స్ ఇంత అనుభవాన్ని మిస్ అయ్యామా, 20 ఇయర్స్ ఇక్కడే ఉండి కూడాను కనీసం ఈ దర్శనాన్ని మిస్ అయ్యాం మేడం. మిస్ అయ్యి 20 ఇయర్స్ తర్వాత మా సార్కి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నాం. అదే మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం మిస్ అవ్వకూడదని సార్ మాకు అదే సంకల్పంతో ప్రతి లాస్ట్ ఇయర్ చాలా బాగుంది మేడం. అసలు ఇటువంటి అనుభవాన్ని మేము చాలా మిస్ అయ్యాము. ఇటువంటి అనుభవాన్ని సార్ మాకు కలిగించారు. ఈ విధంగా చెప్పి చాలా హ్యాపీగా ఏర్పాట్స్ కూడా చాలా బాగున్నాయి మేడం. చాలా బాగుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేమైతే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మేము ఎంత మీరు చాలా టైర్డ్ అయ్యి ఉన్నా సరే, మేము 1 వీక్ చాలా టైర్డ్ అయ్యి ఉన్నాము. అయినా సరే రావాలని సంకల్పంతో సార్ అయితే ఫస్ట్ అనుభవం చాలా బాగుంది కదా, మీరు రండి, తన స్వామి చూసుకుంటారు అంతా అని చెప్పారు. ఆ విధంగా సార్ చెప్పిన బాటలో మేము నడుస్తున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం. జై లక్ష్మీ నరసింహ స్వామి. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. నేను 17 సంవత్సరాలు పెట్టి తిరుగుతున్నానండి. అప్పుడు బాగా చీకటిగానే గట్ట ఉండి, ఇప్పుడైతే అన్నీ కూడా చాలా బాగా కుదిరే, అన్నీ కూడా అందుతున్నాయి మాకు. అక్కడ కూడా చాలా బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడే ఎప్పుడు లేదు కూడా చాలా బాగుంది. ఓం నమో నారాయణ. చాలా బాగుందండి. సంవత్సరం చాలా బాగుందండి. ఫస్ట్ కన్నా ఇప్పుడు చాలా బాగుందండి. ఈ ఎంఏపీ కాలనీ అప్పు గారు ఉత్తు తుఫానికి ముందు వచ్చాక మాధవదారిలో ఒక 5 రాళ్ళు దొంతు పెట్టాను, 4 పోర్లు ఇల్లు కట్టాను, 3 పిల్లలకి పెళ్లి చేశాను. ఇప్పుడు చిన్న బాబుకి ఒక కొడుకు బాబో పాపో పుట్టాలని చేస్తున్నాం. గిరి ప్రదర్శన చేస్తున్నాం. చాలా మంచిగా జరిగింది మాకు. ఇప్పుడు చాలా బాగుంది. ముందు కంటే ఫ్రీగా కొద్దిగా అన్ని ఏర్పాట్లు బాగుంది. చాలా బాగుంది. ఈసారి కోరిక అవ్వాలి. ఇంకా మేము కాళ్ళు ఉన్నంత వరకు నడాలనే అనుకుంటున్నాం. మేము 7 అక్క చెల్లెలము ఎప్పుడూ నడుస్తూనే ఉంటాము. మా చెల్లి, 2 కోడళ్ళు, పిల్లలు, తల్లిలు కాడ మళ్ళీ మా బాబుకి మళ్ళీ జన్మ ఇచ్చి సింహాత్రప్పని మళ్ళీ మేము ఎప్పుడు మా కాళ్ళలో బలం ఉన్నంత వరకు నడుస్తాం. కృష్ణకోట నుంచి వస్తున్నామండి. ఇదే 9వ సారి. బాగానే ఉంది. క్రౌడ్ ఎక్కువ పెరిగారండి ఇప్పుడు అయితే మాత్రం. కానీ ఎక్కడికప్పుడు సేఫ్టీలు మాత్రం బాగా ప్రొవైడ్ చేశారు. ఓకే, మేమైతే మాత్రం సింహాద్రప్పని దర్శనానికి రావడం చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జనాలు ఇలాగే ఇంప్రూవ్మెంట్ అవ్వాలని, ప్రతి విషయంలో కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. మాది పిఠాపురం మండలం చిత్రాడ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు మేము నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఫస్ట్ సార్ అండి రావడం, ఇదే ఫస్ట్ టైం అండి. మా వదిన వస్తుంటే ఫస్ట్ సార్ ఏదంటే జరుగుతుందమ్మా అంటే ఫస్ట్ కుంటూ వచ్చానండి. ఒక నమ్మకంతో వచ్చాను. అవి అనుకున్నది అయిపోద్దండి లక్ష్మీ నరసింహస్వామికి, అందుకని నమ్మకంతో వచ్చానండి. అంటే ఇది ఫస్ట్ టైం వచ్చామండి. నమ్మకంతో వచ్చామండి. చిత్రాడ నుంచి వచ్చామండి. ఫస్ట్ టైం వచ్చామండి. చిత్రాడ నుంచి వచ్చాము. చాలా నమ్మకంగా దేవుడు అన్నీ అడగగానే ఇస్తారండి. అందుకే గిరి ప్రదక్షిణకు వస్తున్నాం. చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయి ఫెసిలిటీస్. మేము అనకాపల్లి జిల్లా నక్కపల్లి నుంచి వచ్చామండి. మేము 6వ సారి రావడం. ఇది ఫెసిలిటీస్ ఎప్పుడు తేడా లేదు, అన్నీ చాలా బాగున్నాయి. ఈసారి ఇంకా బాగున్నాయి. మామూలుగా అసలు దర్శనం అంటే
చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అసలు ఒక లైన్లో పంపడమే కాదు, అన్ని విధాలు కూడా చాలా సూపర్. కొబ్బరికాయలు కూడా చాలా ఈజీగా చాలా ఈజీగా ఎక్కువ అక్కడ క్యూ లైన్లు కూడా చాలా పెట్టారు. క్యూ లైన్లో చాలా బాగా జరిగినాయి, అన్ని కూడా చాలా సూపర్. చాలా స్ట్రిక్ట్ గా కూడా ఉన్నారు అందరూ. ఇటే వెళ్ళండి అని చెప్తున్నారు అనమాట. డిపార్ట్మెంట్ అంతా పోలీసులు కూడా అసలు ఎక్కడ తగ్గట్లేదు, ఒకే క్యూలో పంపిస్తున్నారు అందరినీ కూడా. అంతే. మేము నక్కపల్లి నుంచి వచ్చామండి. ఇది నేను 6th టైం అని రావడం. వర్షం పడినా కూడా జనం అయితే ఎక్కడ తగ్గేదే లేదు. అరేంజ్మెంట్స్ కూడా బాగా, దర్శనం అది కూడా 6సారి అండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఇంకా ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉంది. బాగుంది మాకు చేయడానికి కూడా సంవత్సరం బాగుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇలా వచ్చినందుకు ఆరోగ్యం కూడా. వైజాగ్ నుంచి వచ్చాం, అదే ఇక్కడే లంగిలపాలెం. 15సారి అండి, ఇది 14 పూర్తి అయిపోయింది, 15సారి వచ్చాను. చాలా బాగుంది. ఇలా వెళ్తే ఆరోగ్యం కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సిరి సంపదలు కూడా కలిగితే అనుకుని కోరికలు తీరుతున్నాయి. తెలుస్తుంది కదా మేడం, పిల్లలకి మనం పిల్లలకి చెప్పాలి కదా దేవుడి గురించి. ఇలా అయితే పిల్లలకి బాగా తెలుస్తుంది.